వెల్కమ్ టు SHR నెల్లూరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోయే స్వీట్ వచ్చి పాలు బెల్లంతో చేసే కలాకండ్. దీనికోసం ముందుగానే 1 లీటర్ పాలు ప్యాన్లో పోసుకొని బాగా మరిగించాలి ఫ్రెండ్స్. ఇట్లా మరిగించాలి. ఈ అడుగంతా నీట్గా ఇట్లా లోపలికి వేసుకుంటూ కలుపుకోవాలి. నీట్గా చుట్టూరు అంతా ఇట్లా కింద నుంచి ఇట్లా అనుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అంటూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం టైం అయితే పడుతుంది. ఒక మందపాటి ప్యాన్ తీసుకోండి ఫ్రెండ్స్. నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా ఉంటుంది కాబట్టి నాన్ స్టిక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి. నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఈ స్వీట్ రెడీ అవ్వడానికి ఒక 30 to 35 minutes పడుతుంది ఫ్రెండ్స్. కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, కొంచెం చిక్కబడ్డాయి పాలు. ఇట్లా తిప్పుతూ కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగంటిపోతుంది. పాలు బెల్లంతో స్వీట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ హెల్దీ కూడా, పిల్లలకు కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్లో ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారా, మరుగుతూ ఉన్నాయి పాలు. తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా చిక్కబడుతూ ఉన్నాయి. చూసారా, చిక్కబడుతూ వచ్చాయి, కొంచెం చిక్కబడి వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. తిప్పుతూ కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం నిమ్మకాయ పిండుతూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతా ఒక్కసారి నిమ్మకాయ అనేది ఒక అరదబ్బ తీసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం 1 టీ స్పూన్ అంత నిమ్మరసం వేస్తే చాలు ఫ్రెండ్స్. కొంచెం అంతే ఫ్రెండ్స్, కొంచెం వేసుకుని చూసారా నిమ్మ దెబ్బ వేసేసరికి ఎట్లా వచ్చేసాయి పాలు. ఇంకా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కింద నుంచి కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా చిక్కబడి వచ్చింది. కొంచెం
అంతా కలుపుకుంటూ తిప్పుకోవాలి. కింద నుంచి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. కింద నుంచి కలుపుకుంటూ తిప్పుకుంటే అడుగు అనేది అంటుకున్నా ఉంటుంది. చూసారా, ప్యాన్కి అంటుకోకుండా ఎంత మంచిగా. చూసారా, చిక్కబడిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతా ఒకసారి యాడ్ చేయొద్దు, కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అంతా ఒకసారి వేయొద్దు ఫ్రెండ్స్, కొంచెం యాడ్ చేసుకోండి. నేను ముందుగానే తురుము పెట్టుకున్నాను బెల్లాన్ని. కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా ఒకసారి యాడ్ చేసుకోకూడదు, కొంచెం యాడ్ చేసుకోండి. చూసారా అంత మంచిగా వచ్చేసింది. ముందు వేసిన బెల్లం కరిగిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. నేనైతే ఒక 1 లీటర్కి 200 గ్రామ్స్ వచ్చి బెల్లం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఎట్లా వచ్చేసిందో. ఇంకా కొంచెం నీళ్ళన్నీ కొంచెం చూసారా ఇంత మంచిగా. చూసారా ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటాం. రెండు యాలకులు దంచి వేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా మంచి కలర్ వచ్చేసింది. బెల్లం వేసేసరికి మంచి కలర్ వచ్చింది ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా మంచి కలర్ వచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంకా స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్.